Hello all, welcome to Focus Points. Today we are going to discuss about quadratic equations. Quadratic equations 5th chapter in SSC 10th class. Okay. సో మనం ఇందులో నేర్చుకోయే టాపిక్స్ ఏంటంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో ఈ 4 టాపిక్స్. ఓకేనా, మనకు నార్మల్గా కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చి అది క్వాడ్రాటిక్గా కాదా అని అడుగుతారు. ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఉంటుంది. ఓకేనా, ఇది ఏది ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఇస్తుంది. అండ్ మేకింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటే మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ తయారు చేయాలి మనమే. ఎట్లా తయారు చేస్తాము, వాళ్ళు వర్డ్స్లో కొన్ని చెప్తారనమాట, కొన్ని కండిషన్స్ ఇస్తారు. ఆ కండిషన్స్ని బేస్ చేసుకొని మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ తయారు చేయాలి, మనమంతనే తయారు చేయాలి. కొన్నిసార్లు వాటికి ఫ్యాక్టర్స్ కూడా అనుకోవాలి. ఎట్లా ఫైండింగ్ రూట్స్ ఎట్లా అనుకుంటాం అంటే దానికి మెథడ్స్ ఉంటాయి. ఒకటేమో ఫ్యాక్టరైజేషన్. ఏం మెథడ్? ఫ్యాక్టరైజేషన్. నెక్స్ట్ స్క్వేర్ మెథడ్. నెక్స్ట్ ఫార్ములా వేసేస్తే డైరెక్ట్ వచ్చేసేది. ఓకేనా, ఫ్యాక్టరైజేషన్ అన్ని కేసెస్లో పాసిబుల్ కాదు. ఓకేనా, అన్ని కేసెస్లో ఫ్యాక్టరైజేషన్ పాసిబుల్ కాదు. స్క్వేర్ మెథడ్, ఫార్ములా మెథడ్ అన్ని కేసెస్లో పాసిబుల్ అవుతాయి. నెక్స్ట్ ఫైండింగ్ నేచర్ ఆఫ్ ద రూట్స్. ఇది ఎట్లా కనుక్కుంటారంటే b² - 4ac బేస్ చేసుకొని కనుక్కుంటారు. ఇది గ్రేటర్ దెన్ 0 ఉంటే ఒకటి, ఈక్వల్ టు 0 ఉంటే ఒకటి, లెస్ దెన్ 0 ఉంటే ఒకటి, అలా ఉంటుంది అనమాట. ఓకేనా, నేర్చుకుందాం, డీటెయిల్గా నేర్చుకుందాం. ఓకేనా, ఎక్సైజ్కి డీటెయిల్గా నేర్చుకుందాం. ఇదైతే ఇంట్రడక్షన్. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసరికి డైరెక్ట్ ఎక్సైజ్లోకి వెళ్ళిపోదాం. ఎక్సైజ్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఎలా ఉంటుందో. అందులో ఏమడుగుతారంటే వెదర్ దే ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఆర్ నాట్. మనమే చెప్పాలన్నమాట అవి క్వాడ్రాటిక్ ఈక్వేషన్సా కాదా అని. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంది, x+1² 2 × x - 3. ఓకేనా, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషనే కాదని చెప్పాలి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఆ ఈక్వేషన్లో ఖచ్చితంగా ఏముంటుంది, x² ఉంటుంది. ఏముంటుంది, x² ఉంటుంది. అండ్ x² మాత్రమే ఉండాలి. x² మాత్రమే ఉండాలంటే దీనికంటే పెద్దగా ఉండకూడదు. అంటే x³ x⁴ ఉండకూడదు. ఓకేనా, x ఉండొచ్చు, దీనికంటే చిన్నది ఉండొచ్చు, మళ్ళీ ఇవి ఉండకూడదు. ఓకేనా, x³ x⁴ ఏముండాలి, పవర్ 2 మాత్రమే ఉండాలి. ఒక ఈక్వేషన్లో పవర్ 2 ఉంటే అప్పుడు డిగ్రీ. ఓకేనా, డిగ్రీ 2 ఉంటే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సరే చూద్దాం ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదా అని. ఓకేనా, x+1² a+b² ఫార్ములా ఎంతమంది గుర్తుకుంది, a² x² + b² 1² + 2ab 2 × 1 × x ఈక్వల్ టు ఏముంది, లోపల మల్టిప్లై చేస్తే 2x - 3 2x - 2 3 6. అవునా, ఇప్పుడు దీన్ని ఇటు సైడ్ తీసుకొచ్చామనుకోండి, ఇది ఇటు సైడ్ తీసుకొచ్చామనుకోండి ఏమవుతుంది, x² + 1 + 2x - 2x + 6 = 0. అవునా, ఈ +2x - 2x క్యాన్సల్, x² + 1 + 6 7 = 0. వచ్చిన ఈక్వేషన్ ఏంది మనకు, x² + 7 = 0. సో ఇదేంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదా, x² ఉంది కదా, x² ఉందంటే అదేంది, అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మళ్ళీ ఇది చూద్దాం, ఇది కూడా ఏమవుతుంది, x² - 2x, ఇది లోపల మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, x² - 2x = -6 - +2x. అర్థమైందా? ఓకే, ఇవన్నీ ఇటు సైడ్ వచ్చేసినాయి అనుకో ఏమవుతుంది, x² - 2x, ఈ -6 ఇటు సైడ్ వస్తే +6 +2x ఇటు సైడ్ వస్తే -2x + 6 = 0. ఏమైపోయింది, x² - 4x + 6 = 0. డిగ్రీ ఏంది దీనికి, 2. అవునా, ఇదేంది క్వాడ్రాటిక్, ఇది క్వాడ్రాటిక్కే, ఇది కూడా క్వాడ్రాటిక్కే. ఇది చూద్దాం. ఓకేనా, ఏంది క్వశ్చన్ ఏంది రాసుకుందాము, x - 2 × x + 1 = x - 1 × x + 3. ఇదేనా ఈక్వేషన్? చూడండి దాన్ని ఎట్లా చేస్తున్నాం. ఎట్లా మల్టిప్లై చేయాలి తెలుసా, ఇది ఇంటూ ఇది, మళ్ళీ ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది, మళ్ళీ ఇది ఇంటూ ఇది. ఓకేనా, ఇది ఇంటూ ఇది, మళ్ళీ ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది, మళ్ళీ ఇది ఇంటూ ఇది. x × x x² x × 1 + x
minus 2 into x, minus 2x, minus 2 into 1, minus 2 equal to x into x, x square, x into 3 plus 3x, minus 1 into x, minus x into minus 1 into 3, minus 3. ఇంతేనా? చూడండి, ఇట్ సైడ్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా ఇందులో ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉందా? లేనే లేదు. లేనప్పుడు ఏమవుతుంది? నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకేనా? నెక్స్ట్ ఏంది? నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంటే ఏది నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్? ఇట్స్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది చూడండి, ఇదేమొస్తుంది? ఎక్స్ మైనస్ 3 ఇంటూ, ఓకే ఈయనే చేస్తున్నా చూడండి, ఎక్స్ ఇంటూ 2x స్క్వేర్, ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్, మైనస్ 3 ఇంటూ 2x మైనస్ 6x, మైనస్ 3 ఇంటూ 1 మైనస్ 3 ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ 5 ప్లస్ 5x. ఇదేనా ఉన్నది? ఓకే, ఇప్పుడు ఈ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇప్పటికేముంది? రెండు సైడ్లు ఎక్స్ స్క్వేర్లో ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఇది 2x స్క్వేర్ ఉంది, ఇది x స్క్వేర్ ఉంది, ఇది సైడ్ వచ్చేసింది అనుకో, ఏమైతే 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఎంత? ఎక్స్ స్క్వేర్. అంటే ఇవన్నిటి మనకు అనవసరం, ఇది ఓకేనా? ఏం అవసరం? ఎక్స్ స్క్వేర్లో ఒక్కటి ఇంపార్టెంట్, ఎక్స్ స్క్వేర్ ఉందా లేదా అని చూసుకోవాలి. ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, సో ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇది ట్రై చేయండి, ఇది ఏమొస్తుంది? ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. ఇది రాదు. ఓకేనా? ఇది కూడా వస్తుంది. ఓకేనా? మళ్ళీ ఇది వచ్చేసరికి ఇది రాదు. ఓకేనా? ట్రై చేయండి. ఎక్స్ మైనస్ 2 హోల్ క్యూబ్ ఫార్ములా తెలుసా? ఇక్కడ ఎక్స్ ప్లస్ 2 హోల్ క్యూబ్ ఉంది, ఎక్స్ మైనస్ 2 హోల్ క్యూబ్ ఉంది. ఫార్ములా తెలుసా ఎవరికన్నా? సరే ఇక్కడ రాస్తున్నా చూడండి, ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ ఏమవుతుంది? ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ 3xy ఇంటూ ఎక్స్ ప్లస్ వై. ఏంటిది? ఇది ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్. ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్ ఫార్ములా ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్, ప్లస్ కాదు మైనస్ వై క్యూబ్ మైనస్ 3xy ఇంటూ ఎక్స్ మైనస్ వై. ఓకేనా? ఇది ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్ ఫార్ములా. ఇక్కడ ఏం యూజ్ చేస్తారు? ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్, ఇక్కడ ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్ చేసుకొని చేయండి, వస్తుంది ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చదవండి. రిప్రజెంట్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకేనా? ఇప్పటికే చెప్పినా కదా, మనము ఏం చేయాలి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని తయారు చేయాలి. తయారు చేసి సొల్యూషన్స్ కనుక్కోవాలి. కానీ ఇక్కడ అడగలేదు కనుక్కోమని, అవునా? అడిగాడు, ఇక్కడ అడగలేదు. సో అడిగినప్పుడు మనం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ప్లాట్ ఈస్ 528 మీటర్ స్క్వేర్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంది? లెంత్ ఇంటూ బ్రెడ్త్, అవునా? ఎంత? 528. నెక్స్ట్, ద లెంత్ ఆఫ్ ద ప్లాట్ ఈస్ 1 meter మోర్ దెన్ ద బ్రెడ్, ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్. లెంత్ ఆఫ్ ద ప్లాట్ ఈజ్ 1 meter మోర్, అంటే 1 యాడ్ చేయాలి. ఓకేనా? మోర్ దెన్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్. అర్థమైందా? లెంత్ ఆఫ్ ద ప్లాట్ ఈజ్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్, 1 మోర్ కాబట్టి యాడ్ చేసిన. ఇప్పుడు ఇది తీసుకెళ్ళి ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి? ఎల్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి, అవునా? ఇది తీసుకెళ్ళి ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి? ఎల్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. చేసినప్పుడు ఏమొస్తుందో చూడండి. ఓకేనా? ఇందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 1 ప్లస్ 2b ఇంటూ b ఈక్వల్ టు 528. ఓకేనా? 1 ఇంటూ b, 2b ఇంటూ b, 2b స్క్వేర్ ఈక్వల్ టు 528. ఓకేనా? ఈ ఇచ్చేది వచ్చేసింది అనుకో, ఏమొస్తుంది? 2b స్క్వేర్ ప్లస్ b మైనస్ 528. ఓకేనా? ఇది అటు ఇటు చేంజెస్. ఇప్పుడు జస్ట్ ఈక్వల్ టు కట్ సైడ్ వెళ్తేనే ప్లస్ అనేది మైనస్ అవుతుంది. ఓకేనా? ఈక్వల్ టుకి ఇట్ సైడ్ వచ్చింది కాబట్టి ఇది మైనస్ అయింది. ఇవి ఇట్ సైడ్ అటు ఇటు జరిగినాయి. ఓకేనా? ఇవి ఎటు పోలేదు. ఓకేనా? జస్ట్ వాటి పొజిషన్ చేంజ్ చేసినాం అంతే. ఓకేనా? సో అందుకే ప్లస్ మైనస్ ఏం చేంజ్ కాలేదు. సో ఏంటిది? ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. వాళ్ళు అడిగిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇదే. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ద ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఈస్ 306. ఏంటి? ద ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఈస్ 306. పాజిటివ్ కాన్సిక్యూటివ్ అంటే ఏందో తెలుసా ఫస్ట్ మీకు? కాన్సిక్యూటివ్ అంటే ఇప్పుడు 3, 4 ఇవి రెండు కాన్సిక్యూటివ్ అంటే పక్క పక్కనే ఉంటాయి. 7, 8 ఇవి రెండు ఏంటివి? పక్క పక్కనే ఉంటాయి కాబట్టి కాన్సిక్యూటివ్. ఓకేనా? పక్క పక్కనే ఉండే నెంబర్స్ని కాన్సిక్యూటివ్ అంటారు. సరే, ఒక నెంబర్ని ఎక్స్ అనుకున్నాను అనుకో, ఇంకో నెంబర్ ఏమైపోతుంది? ఆటోమేటిక్గా x+1 అవుతుంది, అవునా? అంతే కదా? ఒక నెంబర్ ఎక్స్ అనుకున్నప్పుడు కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఏంటిది అంటే దాని తర్వాత ఏమొస్తుంది? x+1 వస్తుంది.
ఇవి రెండింటిని ప్రొడక్ట్ అంటే మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 306 వస్తుంది అంట. ఇది ఇంటూ ఇది ఈక్వల్ టు 306 అంతేనా. ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 306 ప్లస్ 306 ఇచ్చాడు వస్తే మైనస్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 306 ఈక్వల్ టు 0. ఓకేనా. ఇది ఆన్సర్ దీనికి. నెక్స్ట్, రోహన్స్ మదర్ ఈస్ 28 years older than him. రోహన్స్ మదర్ ఈస్ 28 years older than him. ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్. ఇప్పుడు రోహన్ వాళ్ళ మమ్మీ, ఇడు రోహన్ అనుకుందాం, ఎక్స్ అనేటువంటి రోహన్ అనుకుందాం. ఓకేనా. రోహన్ వాళ్ళ మమ్మీ వై అనుకుందాము. ఏమవుతుంది వై మైనస్ 26 అవుతుంది కదా. అంటే వాళ్ళ మమ్మీ ఏజ్లోంచి 26 తీసేస్తే రోహన్ వాళ్ళ ఏజ్ వస్తుంది అంతేనా. మీ మమ్మీ పెద్ద ఉంటుంది కదా నీకైనా ఎట్లయినా, కానీ వాళ్ళ మమ్మీ 26 years పెద్దామంట. అంటే వాళ్ళ మమ్మీ ఏజ్లోంచి 26 years తీసేస్తే వాన్ ఏజే వస్తుంది కదా. నెక్స్ట్, ద ప్రొడక్ట్ ఆఫ్ దర్ ఏజెస్ ఆఫ్టర్ 3 years. ఆఫ్టర్ 3 years వీళ్ళిద్దరు ఏజెస్ ఏమైపోతుంది, ఇది x + 3 అవుతుంది అంతే కదా. ఇప్పుడు నా ఏజ్ 20 అనుకో, 3 years తర్వాత ఏమవుతుంది x + 3 అవుతుంది, అంటే 20 + 3 23 అవుతుంది. ప్రొడక్ట్ ఆఫ్ దర్ ఏజెస్ విల్ బి 360 సారీ. ఇది x + 3 అయినప్పుడు ఆమె ఏజ్ కూడా y + 3 పెరుగుతుంది కదా. వాళ్ళ అమ్మ ఏజ్ కూడా ఎంత అయింది 360 అవునా. ప్రొడక్ట్ ఆఫ్ దర్ ఏజెస్ విల్ బి 360. దీన్ని ఎట్లా చేస్తున్నా చూడండి. ఏం లేదు, సబ్స్టిట్యూట్ చేసుకోవాలి అంతే. x ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, y - 26. y - 26 + 3 ఇంటూ y + 3 ఈక్వల్ టు 360. కానీ ఏం చేసినా x ప్లేస్లో ఇది రాసుకున్నా అంతే అవునా. x ప్లేస్లో ఇది రాసుకున్నా యాజ్ ఇట్ ఈస్గా. y - 26 + 3 ఏమవుతుంది -23 అవునా. y - 23 ఇంటూ y + 3 ఈక్వల్ టు 360 ఇంతేనా ఉన్నది. ఏం చేయాలి నెక్స్ట్, ఇది ఇంటూ ఇది, మళ్ళీ ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది, మళ్ళీ ఇది ఇంటూ ఇది అవునా. y ఇంటూ y స్క్వేర్ అవునా. y ఇంటూ +3 + 3y -23 ఇంటూ y -23y -23 ఇంటూ 3 3 3 is 9 3 2 6 -69 ఈక్వల్ టు 360 అవునా. కరెక్ట్ చేసినా. ఓకే చూడండి, దీన్ని +360 ఇటు సైడ్ వచ్చేసింది అనుకో -360. y స్క్వేర్ +3y. ఓకే, 3y - 23y ఏమవుతుంది, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలి, పెద్ద దాంట్లో చిన్న తీసేయాలి, పెద్ద దాని ముందు ఏ సింబల్ ఉందో ఆ సింబల్ పెట్టాలి అవునా. 23లో కలిసి 3 పోతే ఎంత 20. దీనికి ఏ సింబల్ పెట్టాలి, మైనస్ పెట్టాలి, ఎందుకంటే 23 ముందు మైనస్ ఉంది కదా, పెద్ద నెంబర్ అది కదా. 20 - 20y ఇక్కడ ఏముంది -69 ఈ 360 ఇటు సైడ్ వచ్చేసింది అనుకో -360 అవునా. -360 ఈక్వల్ టు 0. ఓకేనా. ఏమొస్తుంది y స్క్వేర్ -20y -69 -360 ఏమవుతుంది -429 ఈక్వల్ టు 0. ఇదేనా ఆన్సర్ అంతే. సరే నెక్స్ట్ చదవండి. ఓకేనా. ఏ ట్రైన్ ట్రావెల్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 480 km ఎట్ ఏ యూనిఫామ్ స్పీడ్. ఓకేనా. 480 km ఒకటే స్పీడ్లో వెళ్తుందంట. స్పీడ్ ఈక్వల్ టు ఫార్ములా అయింది డిస్టెన్స్ బై టైమ్. ఓకేనా. ఇఫ్ ద స్పీడ్ హ్యాస్ బీన్ 8 km less, then it would take 3 hours more to cover the same distance. We need to find the speed of the train. ఓకేనా. ఓకే, ఇప్పుడు ఏమైపోతుంది, డిస్టెన్స్ ఎస్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత 480 బై టైం టీ అనుకున్నాం. ఓకేనా. 480 బై టైం టీ అనుకున్నాం. ద స్పీడ్ హ్యాస్ బీన్ 8 km లెస్, అంటే స్పీడ్ని 8 km తగ్గించినాం అవునా. స్పీడ్ ఏం చేసినా 8 km తగ్గించినాము. అప్పుడు దెన్ ఇట్ వుడ్ హ్యావ్ టేకెన్ 3 hours మోర్. 3 hours మోర్ అంటే టీకి ఇంకా +3 యాడ్ చేయాలి అంతే కదా, ఇంకా 3 hours ఎక్కువ తీసుకుంటుంది. వీ నీడ్ టు ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ కనుక్కోవాలి అంతే కదా. సో ఇప్పుడు దీన్ని ఎట్లా చేస్తున్నా చూడండి. ఎస్ ఈక్వల్ టు 480 బై టీ కదా, ఇది ఇటు సైడ్ పోతుంది, ఇటు సైడ్ వస్తుంది. ఎందుకు ఇటు సైడ్ డివైడ్ ఉన్నది, ఇటు సైడ్ అయితే మల్టిప్లై అవుతుంది, ఇటు సైడ్ మల్టిప్లై అనేది ఇటు సైడ్ డివైడ్ అవుతుంది అవునా. టీ ఈక్వల్ టు 480 బై ఎస్ అంతేనా. టీ ఈక్వల్ టు 480 బై ఎస్. ఇది దీంట్లో పెడదాం ఓకేనా. ఇది దీంట్లో పెడదాం ఏమొస్తుంది చూడండి. ఎస్ - 8 ఈక్వల్ టు 480 బై టీ ప్లస్లో ఏం పెడతాం 480 బై ఎస్. 480 బై ఎస్ +3 ఓకేనా. దీన్ని ఇక్కడ చేస్తాం చూడండి.
యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ అయితే రాసుకుందాం.